ధర్మరాజు లేదు లేదు అలా అనకూడదు, మనం పాండవులం 5గురము, వాళ్ళు 100 మంది, మనం కొట్లాడుకున్నప్పుడు వాళ్ళు వేరు మనం వేరు కావచ్చు, కానీ బయట వాళ్ళు వచ్చినప్పుడు వయం పంచాధికం శతం అనేది సంథింగ్ చెప్తారనమాట. ఒక శ్లోకం ఉంటుంది. అంటే ఏంటంటే మనం 105 మందిమి, మనం 100 మంది వాళ్ళు, మనం 5గురము, మన మధ్య కొట్లాటలు ఉండవచ్చు. బయట వాడు వచ్చాడంటే మా 105 మంది కావాలి అనేది లెక్క. ఇది నేను 2-3 సార్లు కోట్ చేస్తున్నాను. బేసికలీ భారతదేశం అన్నప్పుడు ఈ దృక్పథం ఉండాలి. ఇక్కడ పార్టీలు వేరు కావచ్చు, ఇంకోటి కావచ్చు. దేశానికి అన్యాయం జరుగుతుంది అని అన్నప్పుడు అందరూ ఒకటవ్వాలి. దేశం పైనే దాడి జరుగుతున్నప్పుడు ఒకటవ్వాలి. అన్ఫార్చునేట్లీ మన దేశంలో అట్లాంటి పరిస్థితి లేదు. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఇంటర్నేషనల్ ఫోర్సెస్ కి అనుగుణంగా వత్తాసు పలికే పార్టీలు, వత్తాసు పలికే ఎన్జిఓలు, సంస్థలు, ఆర్గనైజేషన్స్ ఈ దేశాన్ని నిర్వీర్యం చేస్తూనే వచ్చాయి చాలా సంవత్సరాలుగా, 70 సంవత్సరాలుగా. అండ్ ఈ దేశం అంటే దీనికి ఒక ఐడెంటిటీ లేదు అనే ఒక చెత్తవాదాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది సంవత్సరాలుగా జరుగుతోంది. అంటే భారతదేశం అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అంటారు. అంటే అది జస్ట్ ఓన్లీ ఆయా రాష్ట్రాలు కలిపి ఒక దగ్గర ఉంది, అంతేగాని దీనికి ఒక సపరేట్ భౌగోళిక అస్తిత్వం కానీ లేకపోతే చారిత్రక వారసత్వం కానీ ఏమీ లేదు అని చెప్తూ ఉంటారు. అట్లాంటి మేధావులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకు భిన్నంగా ఒక జాతీయవాద దృక్పథాన్ని తీసుకొని ఈ దేశం ముఖ్యం, ఈ దేశానికి సనాతన సంస్కృతి ఉంది, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి చారిత్రక వారసత్వ సంపద మనకుంది, అండ్ మన స్క్రిప్చర్స్, మన వాంగ్మయం ఉంది, అన్ని రకాలుగా భారతదేశానికంటూ ఒక ఐడెంటిటీని కలిగి ఉన్న దేశం ఇది, భారత మాత. ఈ మాత కోసం మనం పనిచేయాలనే ఒక దృక్పథాన్ని కలిగి ఉన్నటువంటి సంస్థలు, అందులో RSS మొదట ఉంటుంది, భారతీయ జనతా పార్టీ జాతీయవాదం, నేషన్ ఫస్ట్ అనే ఒక ఫిలాసఫీని తీసుకొని నడుస్తున్నాయి.